प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विते नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी सुदे देवी प्रणमामि हरिप्रिये। ओम उग्रं वीरं महान्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद कृपा सिंधुभ्य एव च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। कंटिन्यू। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेता यश्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधिमां प्रपन्नम्। श्री भगवानुवाच असोचानन्वसोचस्वं प्रज्ञावादां सभाससे गतासु न गतासुंस नानुशोचन्ति पण्डिता न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा न चैव न भविष्यामः सर्वे वयमतः परं देहि। माताजी कैन आई रीड? नो 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 आह्लाद मुकुंद प्रिय चलो न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वना भूयः अजो नित्यः अयं पुराणो नान्यते हन्यमाने शरीरे। చదువు ఇక్కడ నుంచి చదువు అజో నిత్య శాశ్వతో అయం పురాణో अजो नित्यः शाश्वतोऽयं पुराणो नान्यते हन्यमाने शरीरे। ఓకే ఇది నెక్స్ట్ ఇక్కడ ఓకే ఫైన్ నేర్చుకో కృష్ణారాధ్య ఈ శ్లోక నేర్చుకో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక సోల్ ఉంది కదా. ఇప్పుడు సపోజ్ నా సోల్ తీసుకుందాం. లోపల ఒక సోల్ ఉంది. యాక్చువల్గా ఆ సోల్ కి లోపల ఒక బట్టలు ఉంటాయి, బయటి బట్టలు ఉంటాయి. బయట లోపల బట్టలు ఏంటి? ఇప్పుడు మనం వేసుకునే లోపల డ్రాయర్ బనీన్ అవి ఉంటాయి కదా, అవి లోపల ఇన్నర్ గార్మెంట్స్ అన్నమాట. ఆ ఇన్నర్ గార్మెంట్స్ అవేంటి అంటే మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో. మైండ్ అంటే మనస్సు, ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి, ఈగో అంటే అహంకారం. ఈ అహంకారం ఎక్కువ ఉందనుకో, అంటే నాకు చాలా డబ్బు ఉంది, నేను చాలా గ్రేట్, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నా అంత గ్రేట్ ఎవ్వరు లేరు, ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా. ఈ అహంకారము ఎక్కువ ఉన్న వాళ్ళు జంతువై పుడతారంట. అహంకారం ఎక్కువ ఉండద్దు. అందుకే అహంకారం ఎక్కువ ఉందనుకో మిగతా వాళ్ళందరినీ చిన్నగా చూస్తూ ఉంటారు కదా. వాడు వేస్ట్ గాడు, వాడేంటి, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ మిగతా వాళ్ళందరూ చిన్నగా కనిపిస్తుంటారు వాడికి. అందుకే ట్రూ అహంకారము, ఫాల్స్ అహంకారం ఉండాలి. ఫాల్స్ అహంకారం అంటే నేను చాలా గ్రేట్ అట్లా అనుకోవడం ఫాల్స్ అహంకారం. ట్రూ అహంకారం ఉంటుంది, దాంట్లో ట్రూ ఉంటుంది, ఫాల్స్ ఉంటుంది. సో ట్రూ అహంకారం ఏంటి అంటే
అందరికంటే నేనే ఎక్కువ మాలలు జపించాలి, నేనే ఎక్కువ చెయ్యాలి అనే తపన ఉండాలన్నమాట. ఆ అహంకారము అంటే భక్తిలో అహంకారం. అందరికంటే నేను భక్తిలో ఎక్కువుండాలి, వాళ్ళకంటే నేను భక్తిలో ఎక్కువుండాలి అని అనుకోవడము అది ట్రూ అహంకారం. ఫాల్స్ అహంకారం ఏంటంటే అందరికంటే నేనే గ్రేటు, నేనే చదువుకుంటా, నేనే క్లాస్ ఫస్ట్ వస్తా, సో మిగతా ఆళ్ళందరూ వేస్ట్ గాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళే గ్రేట్ యాక్చువల్‌గా ఎవరు గ్రేటో మనకు తెలీదు. అందులో రియల్‌గా. ఎందుకంటే నా చిన్నప్పుడు నా నా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే క్లాస్‌లో ఫస్ట్ నేనే తురుంకాను, నేనే గ్రేట్ అనుకున్న వాళ్ళెవ్వరు గూడా ఎర్నింగ్ పాయింట్‌కొచ్చేసరికి అంటే మంచిగా ఎర్నింగ్ పాయింట్ వచ్చేసరికి వాళ్ళందరూ డౌనే ఉన్నారు. పెద్ద గొప్పగా ఏం లేరు. సో, ఎవరైతే మిడిల్ ఉంటారు చూసినావా యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళే చాలా బాగా ఎర్నింగ్‌లో ఉన్నారు. చాలా బాగున్నారు. సో, దిస్ ఈస్ ఆల్ నువ్వు అనుకునేదంతా ట్రూ కాదు. నువ్వు ఏదైతే నేనే క్లాస్ టాప్ అందుకే ఎప్పుడు ఎగబడొద్దు. నేను క్లాస్ ఫస్ట్, నేను క్లాస్ ఫస్ట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. క్లాస్ ఫస్ట్ అనేది దాని మీద టార్గెట్ ఉండొద్దు ఎక్కువగా. ఎంత అర్థం చేసుకున్నావు కాంటెంట్. కాంటెంట్ ఇప్పుడు నీకున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైనా ఎంత బాగా అర్థం చేసుకున్నా అనేదే ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ ఇక్కడ వా వాస నెక్స్ట్ అది లోపల ఇన్నర్ గార్మెంట్స్. బయటి గార్మెంట్ ఏంటి? ఇప్పుడు మనకు కనిపించే ఈ మొహము, ఈ కళ్ళు, ముక్కు, మూతి, హెయిర్ స్టైలు ఇదంతా బయటిదనమాట. బయటిదంతా ఇది వస్త్రం. ఇప్పుడు ఎట్లయితే మనము రోజు స్నానం చేసి ఒక వస్త్రాన్ని విడుస్తామో ఇంకొక కొత్త బట్టలేసుకుంటాం గదా! అట్లనే అన్నమాట ఇది. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఒక టర్మ్ పీరియడ్ ఒక 70 ఇయర్స్ నీ లైఫ్ స్పాన్ అనుకో. 70 ఇయర్స్ అయ్యాక ఒక 1 డే అయినట్టు మనకి. 1 డే అయిపోతది. 1 డే అయిపోయాక ఇంకో వస్త్రం యేసుకుంటాం. లైక్ ఇంకొక బాడీలోకెళ్ళిపోతాం. అది మన బాడీ వస్త్రం అన్నమాట. లైక్ హౌ వి చేంజ్ అవర్ క్లాత్స్ అట్లా అన్నమాట. సో, ఇక్కడ అదే చెప్తున్నాడు. వాసాంసి అంటే గార్మెంట్స్ వస్త్రాలు. జీర్ణాన్ని ఓల్డ్ అండ్ వర్న్ ఔట్ అంటే జీర్ణమైపోయినాయి. పాతబడ్డాయన్నమాట. పాతబడిపోవడం. ఎట్లయితే ముసలితనం వచ్చాక పాతబడిపోతాయి. ఇంకా సోల్ అందులో ఉండలేదు. ఇది పాతగా అయిపోయింది. దీన్ని వదిలేయాలనుకుంటది. ఎట్లయితే మనము ఒక డే అయిపోయాక స్నానం చేసిన తర్వాత మనం ఎట్లయితే ఆ వస్త్రాలేసుకోము గదా! అంటే చెమట కంపు అది ఇది వస్తూ ఉంటది. సో, మనం ఏసుకోము. మళ్ళా కొత్తదేసుకుంటాం. ఎందుకంటే కొత్తదేసుకొని మళ్ళా భగవంతుడి ముందుకెళ్ళాలి. హారతి ఇవ్వాలి. పాత బట్టలేసుకొని వెళ్ళకూడదు గదా! మనం ఫ్రెష్ అయ్యెళ్ళాలి. బయట ఫ్రెష్ ఉండాలి. ఇన్నర్ కూడా ఫ్రెష్ ఉండాలి. లోపల గూడా మనం. సో, అదే అన్నమాట. సో, యత జస్ట్ యాజ్ విహాయ అంటే గివింగ్ అప్ విడిచిపెట్టడం అంట. గివింగ్ అప్ అంటే విడిచిపెట్టడం. నవాని అంటే న్యూ గార్మెంట్స్. నవాని కొత్తదన్నమాట. గృహ్ణాతి అంటే డస్ యాక్సెప్ట్ అంటే స్వీకరించడం అన్నమాట. తీసుకోవడం. నరాహ అంటే మానవుడు. మనిషి ఎట్లయితే స్నానం చేసి ఎట్లయితే బట్టలు విడిచిపెడతాడో అలాగే ముసలితనం అయింది అనంటే వాడికి ఒక 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 టైం పీరియడ్ వచ్చేసింది ఈ శరీరాన్ని వదిలిపెట్టడం. అపరాని అంటే వేరైన అదర్స్ అన్నమాట. తథా ఇన్ ద సేమ్ వే అంటే తథా అంటే అదే విధంగా ఎలా అయితే నువ్వు ఆ పాత బట్టల్ని ఎట్లయితే విడుస్తావో అలాగే అని. శరీరాన్ని బాడీని కూడా విహాయ విడిచిపెట్టాలి అన్నమాట. జీర్ణాని ఓల్డ్ అండ్ యూజ్‌లెస్ అంటే ఆ బాడీ ఏమైపోయింది? ఓల్డ్ అయిపోయింది. జీర్ణాని అంటే చాలా ముసలిదయిపోయింది. యూజ్‌లెస్ అయిపోయింది. జీర్ణాని అంటే డైజెస్ట్ అయిపోయింది. అది మొత్తం దానికదే జీర్ణించుకుపోయింది. యూజ్‌లెస్ అయిపోయింది. సో, దాన్ని వదిలేయాలి ఇంక మనం. అన్యాని అంటే వేరే. తర్వాత సంయాతి యాక్సెప్ట్ చేయడం. వేరే శరీరాన్ని యాక్సెప్ట్ చేయడం. నవాని అంటే న్యూ కొత్తదాన్ని. దేహి జీవాత్మ అంటే ఇప్పుడున్న మన బాడీలో మన సోల్ జీవాత్మ అంటే సోల్ అది. సో, ఇది వర్డ్ టు వర్డ్ మీనింగ్ అన్నమాట. సో, ఇక్కడ చెప్తాను ట్రాన్స్‌లేషన్‌లో చూడండి. యాస్ ఎ పర్సన్ పుట్స్ ఆన్ న్యూ గార్మెంట్స్ గివింగ్ అప్ ఓల్డ్ వన్స్ ద సోల్ సిమిలర్లీ యాక్సెప్ట్స్ న్యూ మెటీరియల్ బాడీస్ గివింగ్ అప్ ద ఓల్డ్ అండ్ యూజ్‌లెస్ వన్స్. ఇది మీ అందరికి అర్థమైపోయి ఉంటది. ఎలాగైతే మానవుడు
జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి అంటే విడిచిపెట్టడం, కొత్త బట్టలను ధరించును. అంటే దాన్ని తీసేసి మనం కొత్త బట్టలు ఎలాగైతే వేసుకుంటామో అదే విధంగా మరణ సమయంలో అలాగే మనం చనిపోయేటప్పుడు జీవాత్మ అంటే సోల్ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఇది ఇది 22nd శ్లోక. అందుకే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది నేర్చుకోవాల్సింది. Change of body by the atomic individual soul is an accepted fact. Even the modern scientists who do not believe in the existence of the soul, but at the same time cannot explain the source of energy from the heart, have to accept continuous changes of body which appear from childhood to boyhood and from boyhood to youth and again from youth to old age. From old age, the change is transferred to the another body. This has already been explained in previous verse 2.13. అది అంటే ఇంతకుముందు మనము 13th శ్లోకాలో ఎలా అయితే నేర్చుకున్నామో ఏంటి, మనం చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, 5 years ఒకలాగా ఉంటాడు, మళ్ళీ తర్వాత ఇంకొకలాగా, మళ్ళీ అలా చేంజ్ అయితే ఎలా అయితే అవుతున్నాడో ఇన్ ద సేమ్ వే, అలా ఎలా అయితే చేంజ్ అవుతున్నాడో ఇన్ ద సేమ్ వే ఓల్డ్ ఏజ్ వచ్చాక ఆ బాడీని విడిచిపెట్టి ఇంకొక బాడీలోకి వెళ్ళిపోతాడు, చేంజ్ అయిపోతాడు. ఓల్డ్ నుంచి మళ్ళీ మదర్ హోమ్లోకి వస్తాడు. సైకిల్ అన్నమాట. మనము హ్యూమన్ సైకిల్ కూడా చూసాం కదా. మనం మడ్డులో నుంచి వచ్చినటువంటి గ్రాస్ ప్లాంట్స్ ఫుడ్ తింటాడు, తినేసి అలా ఎలా అయితే చేంజ్ అవుతూ మనం వాటర్ సైకిల్లో ఎలా అయితే చేంజ్ అవుతూ ఉంటాడో ఆ ఫుడ్ని తీసుకుంటాడు. తీసుకొని ఎప్పుడైతే ఆయన డెత్ ఆయన తీసుకొని ఆ బాడీని పెంచుతాడు అనమాట. ఆ ఫుడ్ తోటి. ఏ ఫుడ్? ప్లాంట్ నుంచి వచ్చిన ఫుడ్ తోటి. ఆ ప్లాంట్ ఎలా వచ్చింది? మొత్తం మళ్ళీ మన ఫోటోసింథసిస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఫోటోసింథసిస్ ద్వారా ప్లాంట్ బాడీ గ్రీనరీ వస్తుంది ఆ ప్లాంట్కి. తర్వాత పండ్లు వస్తాయి, పువ్వులు వస్తాయి, అన్నీ వస్తాయి. వాటిని మనం తీసుకుంటాము. ఆ ప్లాంట్ నుంచి వచ్చిన దానితోటి ఏది గ్రాస్ నుంచి వచ్చిన దాన్ని తిని మనం ఇంత బాడీని పెంచుకుంటాము. బాడీని పెంచుకొని ఇదేమవుతుంది? ఓల్డ్ అయిపోతుంది. ఓల్డ్ అయిపోయాక ఏమవుతుంది? దీన్ని కాల్ చేస్తారు. కాల్ చేస్తే మళ్ళీ మట్టే తయారవుతుంది. యాష్ అంతా మట్టి తయారైపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి, దాన్ని వాటర్లో వేస్తే అది కూడా మట్టి. అన్ని యానిమల్స్ తింటాయి, మిగతా అంతా మట్టి తయారైపోతుంది. బాడీలో పెట్టేస్తే కూడా మట్టి తయారైపోతుంది. సో ఇలాగా ఒక సైకిల్ లాగా ఎలా అవుతుందో ఇన్ ద సేమ్ వే చెప్తున్నాడు అనమాట. చేంజ్ ఆఫ్ ద బాడీ అలా అవుతుంది. సో నెక్స్ట్ transference of the atomic individual soul to another body is made possible by the grace of the super soul. The super soul fulfills the desire of the atomic soul as one of the friend fulfills the desire of another. The Vedas like the Mundaka Upanishad as well as the Svetaswarata Upanishad compare the soul and the super soul to two friendly birds sitting on the same tree. Actually ఏంటి అంటే మన వేదాస్ ఏం చెప్తున్నాయంటే ఒక చెట్టు పైన 2 పక్షులు ఉంటాయంట. ఒకటేమో ఆత్మ, ఇంకోటి పరమాత్మ. ఆత్మ అండ్ పరమాత్మ. సో ఈ 2 పక్షులు, ఈ ఆత్మ దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటది. దానికి ఏది ఇంట్రెస్టో అది చేస్తూ ఉంటది. చక్కగా ఆ చెట్టుకు కాసిన కాయలన్నీ తింటూ ఉంటది. లైక్ అంటే అర్థం ఏంటి అంటే మనము ఈ వరల్డ్లో మనం ఇష్టం వచ్చినట్టు మనం చేస్తున్నాం కదా. మనం ఫుడ్ దేవుడికి పెట్టి తినరు, కొందరు ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటారు. సో ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఒకటేమో ఆత్మ, ఇంకోటి పరమాత్మ. ఆత్మ దాని ఇష్టం వచ్చినట్టు అంటే మనలాగా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటది. సో పరమాత్మ చూస్తూ ఉంటాడు. ఈ ఆత్మ దొంగతనాలు చేస్తుంది, హత్యలు చేయొచ్చు, దాని ఇష్టం అనమాట. ఫ్రీ ఈ వరల్డ్ అది ఫ్రీ, దాని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటది. సో ఈ పరమాత్మ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే నన్ను ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు అనుకున్నవాడు ఇక వాడి ఇష్టం అన్నట్టు ఇంకా వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చాలా మంది చూస్తూ ఉంటాం కదా, బయట పబ్బులకు వెళ్తూ ఉంటారు, ఇంకా వేరే వాడిని తాగుతారు, వేరే వాడిని కొడతారు ఇష్టం వచ్చినట్టు, జైల్లో వెళ్ళి కూర్చుంటారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాడు ఇష్టం వచ్చినట్టు అవి చేస్తూ ఉంటాడు. కానీ భగవద్గీత చదివిన వాడు ఏం చేస్తాడు? వాడికి తెలుసు పరమాత్మ ఈజ్ వాచింగ్.
సో వాడు ఇష్టం వచ్చినట్టు చెయ్యాడు, వాడు ఏదైనా ఒక పద్ధతిలో వెళ్తాడు అనమాట. సో దట్ అదే చెప్తున్నాడు అనమాట. సూపర్ సోల్ పిలిపిస్. అయితే ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ సూపర్ సోల్ దిక్కు తిరుగుతుందో, ఎప్పుడైతే ఆత్మ సూపర్ సోల్ దిక్కు తిరగాలి, ఎట్లా తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది చెప్పండి నాకు. హౌ ఆత్మ టర్న్స్ టు సూపర్ సోల్, హౌ ఇట్ కెన్ టర్న్? ఎవరైనా? ఎప్పుడైతే మంచి కర్మ మంచి కర్మ ఎప్పుడైతే కాదు, మంచి ఇంకా కర్మ చేస్తామో, కాదు, ఇంకా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం. రైట్, గుడ్. మనము హరే కృష్ణ మహామంత్ర జపం, ఈ జపము ఎవరైతే చాలా సిన్సియర్గా సీరియస్గా చేస్తారో వాళ్ళకు మాత్రం కంపల్సరీ పరమాత్మ ఆత్మ దిక్కు తిరుగుతుంది. ఇది లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఎప్పుడైతే నువ్వు హరే కృష్ణ మంత్ర జపం చేస్తావో డెఫినెట్గా అది తిరుగుతుంది, పరమాత్మ వీడి దిక్కు చూస్తాడు, చూసి అప్పుడు హీ విల్ ట్రై టు హెల్ప్ చేయడానికి చూస్తూ ఉంటాడు అనమాట, ఏం చేయాలి అనేది. ఓకే, సో అదే ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఓకే, వన్ ఆఫ్ ద బర్డ్స్ ఈస్ ఈటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ. అదే ఒక బర్డ్ ఏమో తింటూ ఉంటుంది, అండ్ ద అదర్ బర్డ్ కృష్ణ అనమాట. ఇంకొక బర్డ్ ఎవరు? కృష్ణ. ఈ సింప్లీ వాచింగ్ హిస్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఎవరు? ఆత్మ అనమాట. ఆ ఆత్మను చూస్తూ ఉంటాడు అనమాట. సో ప్రతి బాడీలో అంటే కృష్ణ ఆరాధ్యాలో, ఆధ్యాన్లో, అతుల్యాలో, హన్వికాలో ప్రతి ఒక్కరిలో 2 బర్డ్స్ ఉన్నాయి. ఒక బర్డ్ ఏమో సూపర్ సోల్, ఇంకొక బర్డ్ ఏమో ఆత్మ. సో ఆత్మ, ఇప్పుడు నువ్వు భగవద్గీత వింటున్నావు కదా, సో సూపర్ సోల్ నీకు తిరిగి చూస్తూ ఉంటాడు అనమాట. బికాస్ యు ఆర్ లిజనింగ్, రైట్? నువ్వు వింటూ ఉన్నావు కాబట్టి కృష్ణ ఈజ్ వాచింగ్ యు. అరే వీడు చక్కగా వింటున్నాడు. సో ఎప్పుడైతే భగవంతుడి గురించి, అందుకే కొంచెం టైం ఇవ్వాలి భగవంతుడి కోసం. డేలో మొత్తము నువ్వు మనీ ఎర్నింగ్లో ఉండొద్దు, కొంచెం టైం నువ్వు భగవంతుడికి టైం ఇవ్వాలి. అందుకే చెప్తూ ఉంటారు, ప్లీజ్ గివ్ సమ్ టైమ్ అని. ఆఫ్ దీస్ 2 birds, although they are the same in quality, సేమ్ ఉంటారు రెండు. One is captivated by the fruits of the material tree, while the other is simply witnessing the activities of his friend. ఆ చెట్టు యొక్క ఫ్రూట్స్ ని తింటూ ఉంటది, ఒకటేమో సూపర్ అంటే సోల్ తింటూ ఉంటది. అంటే అవన్నీ ఆ చెట్టు ఎవరిది? యాక్చువల్గా కృష్ణది. సో ఇదంతా ఈ వరల్డ్ అంతా కృష్ణదే కదా. ఈ వరల్డ్ లో ఉన్న అంతా ఏదైనా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒకటి సోల్. ఆ ఎంజాయ్ ని ఎవరు చూస్తూ ఉంటారు? సూపర్ సోల్ చూస్తూ ఉంటది, విట్నెస్ చేస్తూ ఉంటది ద యాక్టివిటీస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. వాడి ఫ్రెండే అది. కృష్ణ ఈజ్ ద విట్నెసింగ్ బర్డ్, అది కృష్ణ. అండ్ అర్జున ఈజ్ ద ఈటింగ్ బర్డ్. అర్జున ఇక్కడేమో మనలాగనమాట, మనమందరం అర్జున లాగానే. యు ఆర్ ఆల్ like Arjuna. Although they are friends, one is still the master and the other is the servant. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా కానీ కూడా కృష్ణ అండ్ అర్జున బోత్ ఆర్ ఫ్రెండ్స్. కానీ అంటే మనమందరం అర్జున లాగానే, మనము కృష్ణ ఫ్రెండ్సే, కానీ కృష్ణ ఇస్ మాస్టర్ అండ్ ద అదర్ ఇస్ ద సర్వెంట్, ఇంకొకటి సర్వెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మర్చిపోయాం మనం. ఇది యాక్చువల్గా ఇదే చెప్తున్నది, ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ but the atomic soul is the cause of one's changing his position. అందుకే మర్చిపోయాం కాబట్టి ప్రాబ్లం. సో అందరూ ఇక్కడ వరకు నేర్చేసుకున్నాం మనం, ఇదే చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు సరెండర్. సో అందరూ చెప్పండి అమ్మా. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा to all of you. हरे कृष्ण माताजी. हरे